ఏం రాము, ఏంటి ఇంత బాధగా విచారంగా ఉన్నావు? ఏం జరిగింది అసలు నీకు? ఏం చెప్పనురా, నేను ఎంత కష్టపడినా సరే నాకు అదృష్టం సహకరిస్తలేదు. నేను చాలా దురదృష్టవంతునిరా. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టాలు వస్తాయి నాకు ఈ మధ్య ఏంటో. ఒరే రాము, అదృష్టాన్ని నమ్మడం మంచిదే, కానీ నీ కృషిని నువ్వు మర్చిపోవద్దు. నీకు కథ చెప్తాను, ఆలకించే. ఏం కథ రాజు, చెప్పు, దేని గురించి? రాము, ఒక ఊర్లో ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు రాము. అతనికి 3 కుమారులు. ఇతను వ్యవసాయం చాలా కష్టపడి పండించి డబ్బులు సంపాదించేవాడు. కానీ వాళ్ళ 3 కుమారులు కూడా సోమరిపోతులాగా ఊళ్ళంట తిరుగుతూ ఉండేవారు. ఏ పని చేసేవారు కాదు. ఒకరోజు తండ్రికి తన రోజులు దగ్గర పడ్డాయని తన 3 కుమారుల్ని పిలిచి ఇలా చెప్పాడనమాట. కుమారులారా, మన పొలంలో ఒక మంచి పెద్ద ఖజానాను దాచిపెట్టాను. అది వెళ్ళి మీరు తవ్వుకుని వచ్చి తీసుకుని బాగా బాగుపడండి అని తండ్రి 3 కుమారులకి చెప్పారు. కుమారులకు ధనం మీద ఆశ ఎక్కువ. అందుకని కుమారుల 3 ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు పొలం తవ్వుతానే ఉన్నారు. అలా కొన్ని రోజుల వరకు పొలం తవ్వుతూనే ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఖజానా కూడా కనపడలేదు. ఈ విషయాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించారు. తండ్రి చిరునవ్వు నవ్వుతూ, ఒరేయ్, నిజమైన కష్టం మీరు పడ్డారు కదరా, మీరు పొలం అంతా తవ్వారు కదా, ఇప్పుడు వెళ్ళి పొలంలో పంట వేయండి, మంచి దిగుబడి వస్తుంది అని తండ్రి కుమారులకు హాయిగా నవ్వుతూ చెప్పాడు. అప్పుడు 3 కొడుకులు కూడా పశ్చాత్తాపంతో తన తప్పు తెలుసుకున్నారు. ఏదైనా కష్టపడితేనే కానీ మనకి రాదని తెలుసుకుని అప్పటి నుంచి కూడా 3 కుమారులు తండ్రితో కలిసి కష్టపడటం ప్రారంభించారు. రాము, అదృష్టం కోసం కూర్చుంటే మనం ఏం చేయలేం. మనం నిజంగా కష్టపడితే ఏదైనా మనం సాధించవచ్చు. తండ్రి చెప్పినట్టు నిజమైన కష్టమే మన శ్రమ, అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో. నిజమే రాజు, మంచి మాటలు చెప్పు. ఇక్కడి నుంచి కష్టపడతాను, కృషి చేస్తాను, కానీ ఫలితం గురించి ఆలోచించను. నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్.